హీలింగ్ వాస్తుతికి స్వాగతం మిత్రులారా. మనము 200 చదరపు గజాలలో మండువా లోగులికి సంబంధించి ఒక 3D డిజైన్‌గా చూపెడుతూ ఫ్రీగా, ఉచితంగా అన్ని వివరాలు పొందుపరుస్తున్నామండి. ఒక 5, 6 వీడియోస్ అవుతుంది. ప్రస్తుతం ఇదే కొలతలతో తూర్పు ముఖంగా ఉన్నవాళ్ళు కట్టుకోవచ్చు. పడమర ముఖంగా ఉన్నవాళ్ళు కట్టుకోవచ్చు. దక్షిణ ముఖంగా ఉన్నవాళ్ళు కట్టుకోవచ్చు. దయచేసి ఉత్తరముఖంగా ఉన్నవాళ్ళు కట్టుకోకూడదు. అలాగే 33 అడుగులు ఆ యొక్క ప్లాట్ యొక్క వెడల్పు ఉండాలి. రోడ్డు వైపు లోతు 53 అడుగులుగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్లాన్ కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇంకా ఎక్కువ స్థలం ఉంటే సంతోషం. ఓకే. రెండవ భాగంలో ఇంటి నక్షత్రం ఏంటి? ఎటువంటి నక్షత్ర జాతకులకి ఒక 15 మంది నక్షత్ర జాతకులకి ఇది సరిపోతుంది. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా సరిపోదు అనుకునేటప్పుడు వారు ఒక రూ. 10,000 కట్టడం ద్వారా ప్లాన్ పొందవచ్చు. 3D ఇస్తాము, 2D కూడా ఇస్తాము. ఇది మండువా లోగుల యొక్క సంస్కృతిని చిన్న చిన్న ప్లాట్‌లలో ముందుకు తీసుకెళ్ళాలి అనే సదుద్దేశంతో చేస్తున్నటువంటి పని. అదే రకంగా స్థాపత్య వేదం అనే పేరు చెప్పుకొని సైట్ విజిట్‌లు చేస్తూ కట్టడానికి అంటే మనం లెక్కలు వేయడానికి కూడా డబ్బులు చెల్లించాలి. ప్లాన్ వేయడానికి డబ్బులు చెల్లించాలి. డౌట్స్ తీర్చడానికి డబ్బులు చెల్లించాలి. ఈ యొక్క సంస్కృతికి చెక్ పెట్టాలి మనం. 3D ఎవరు చేయరు, మేము చేస్తాం. 2, 3 సార్లు సంభాషిస్తాం. కేవలం రూ. 10,000కే ఈ 200 గజాల్లో మండువా కట్టుకునే వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి ఇది. లేదా ఈ యొక్క వీడియోస్‌లో చెప్పే వివరాలు పూర్తిగా మీరు తెలుసుకొని మీ సొంత ఇల్లు మీరు కట్టుకోవచ్చు. దానికి నయా పైసా మాకు కట్టవసరం లేదు. ఈ యొక్క మూడో వీడియోలో మనం చేసేదేంటంటే మెయిను ఒక పవర్ రావాలి అనుకుంటే ఒక గర్భము నిర్ణయిస్తుంది. అంటే మనం ప్లింత్ అనేదైతే అనుకుంటామో ఆ యొక్క ప్లింతు ఆ యొక్క పవర్ ఏదుండాలి అనేది నిర్ణయిస్తుందనమాట. అందువల్ల ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇల్లు మూలా నక్షత్రానికి సంబంధించింది. కానీ ఎవరెవరికి యోగిస్తుంది? ఏ నక్షత్ర జాతకుల్లో పుట్టిన వాళ్ళకి యోగిస్తుందంటే అందులో భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. కానీ భార్య, భర్త ఈ నక్షత్రాలలో 15 నక్షత్రాలలో మీరు ఉండేటట్టు చూసుకుంటే సంతోషం. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ 15 నక్షత్రాల్లో భార్యాభర్త ఉండేటట్టయితే సంతోషంగా ఈ యొక్క ప్లాన్‌ని వాడుకోవచ్చు. ఇంటి నక్షత్రం మూలా నక్షత్రం పూర్ణాయాది పాస్ అయ్యింది. దేవాలయాలకు ఉపయోగించేటటువంటి ఇదన్నమాట. ఇల్లు కూడా ఈ రకంగా టాప్ నుంచి చూసినప్పుడు ఒక స్లాబ్ వేసుకుంటే ఈ రకంగా మీరు చేసుకోవచ్చు. ఎందుకు ఈ రకంగా మనం చూపెట్టాము అంటే పైన ఇంకొక అంతస్తు భవిష్యత్తులో వేసుకోవాలనుకునేటప్పుడు ఈ రకంగా స్లాబ్ వేసి చూపెట్టాం అనమాట. పిక్చర్ రూల్స్ సంబంధించి మనం ఈ డిజైన్ చేయలేదు. ఎందుకంటే అది వ్యక్తిగతమైన ఇష్టతగా ఉన్న వాళ్ళకి నార్మల్ ఫీజ్‌గా తీసుకొని చేయడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్‌గా ఇది ఇలా వాడుకున్న వాళ్ళకి ఇది ఉచితం. ఓకే. సో, ఇక్కడ మీకు గర్భం కొలతలు, స్థలం కొలతలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇది వాస్తు పురుష మండలి 5/5 తీసుకొని చేయడం అనేది జరిగిందండి. ఎందువల్ల ఈ యొక్క 5/5 వాస్తు పురుష మండలిలోనే మనకి బ్రహ్మస్థానం 9/9 కంటే తక్కువగా ఉంటుంది. ఓకే. ఇది బ్రహ్మస్థానం. సో, ఈ రకంగా 32, 8 అంగుళాలు అంటే మనం 33 అడుగులు అని చెప్తాం. అదే ఇది 52 అడుగులు 4 అంగుళాలు కనీసంగా ఉండాలి. మనం 53 అడుగులు అని చెప్తాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ముందు 2 మీటర్లు అంటే 6 అడుగులు 6 అంగుళాలు. మిగతా అన్ని పక్కల మీటర్‌న్నర అంటే 1 అడుగు 7 అంగుళాలు అనేది తీసుకుంటే మనకి ఈ యొక్క ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కొలతలు ఉన్నా సరే సంతోషం మిత్రులారా. సో, మీకు నేను ముందుగా ఈ యొక్క సెట్ బ్యాక్స్ చూపెడుతున్నాను. ఇదిగోండి. ఈ 2 మీటర్లు వదిలిపెట్టి చేయడం జరిగింది. అదే రకంగా
ఇది తూర్పు సింహద్వారానికి సంబంధించిన ఇల్లు కాబట్టి 1 మీటర్‌న్నర అటుపక్క వదిలాము. ఉత్తరం పక్కన కూడా 1 మీటర్ వదిలాము. అంటే కనీసంగా వదలవలసిన సంగతి మనం చెప్పామండి. ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధించినటువంటి మండువా అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ ఫేసింగ్ మండువా. అంటే ఈస్ట్ రోడ్ ఉంటే మనం చేసేదన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన గర్భం యొక్క కొలతలు ఎంత ఉండాలి? 29 అడుగుల 5 అంగుళాల 1/8 అనేది గోడ బయట నుంచి బయటికి మనం తీసుకోవాలి మిత్రులారా. అంటే మనము కాంక్రీట్ వేసి చూపాలి. ఈ యొక్క బయట నుంచి బయటికి తీసుకోవడం వల్ల ఇక్కడ బయట నుంచి బయటికి తీసుకునేటటువంటి ప్రొసీజరే చూపెట్టాం మిత్రులారా. అంటే మీరు అటొక అర మీటర్, ఇటొక అర మీటర్ ఖాళీ వదిలిపెట్టినప్పుడు మనకి ఖచ్చితంగా 29 అడుగుల 5 అంగుళాల 1/8 వచ్చింది. ఇది బయట నుంచి బయటికి కట్టుకునే విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? అదే రకంగా పొడుగు, ఆ ఇంటి యొక్క పొడుగు, గర్భం యొక్క పొడుగు ఎంత ఉండాలి అనుకునేటప్పుడు మనకి 44 అడుగుల 1 అంగుళం 5/8 కొలతలుగా వచ్చిందనమాట. ఈ కొలతలు జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి మిత్రులారా. ఇది ఇంటి యొక్క గర్భం యొక్క కొలతలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఎందుకంటే ఇది కరెక్ట్‌గా ఉండాలి మనకి. ఈ రకంగా చేసుకునేటప్పుడు లోపల ప్లాస్టింగ్ మందంతో సంబంధం లేదు. బయట గోడ కట్టిన తర్వాత అటు ఇటు 35 అంగుళము, అటుపక్కన 35 అంగుళము ప్లాస్టింగ్ అయిన తర్వాత కొలతలు కొలిస్తే నాకు ఈ ఉత్తర దక్షిణాలుగా 29 అడుగుల 5 అంగుళాల 1/8 ఉండాలి. అలాగే తూర్పు పడమరలుగా గోడలు కట్టిన తర్వాత బయట ప్లాస్టింగ్‌లు చేసిన తర్వాత బయట నుంచి బయటికి చూసుకునేటప్పుడు 44 అడుగుల 1 అంగుళం 5/8 ఈ రకంగా 4 మూలల మూలమట్టం 90 డిగ్రీలు ఉండేటట్టు చేసుకునేటటువంటి దీంట్లో మీకు మూలా నక్షత్రం యొక్క శక్తి తత్వము జనిస్తుంది. అందువల్ల ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. మనం 33x53 అనేది కనీసమైనటువంటి కొలతగా ఉండాలి అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. అందువల్ల ఆయుం లెక్కలు ఏంటండి 29 అడుగుల 5 అంగుళాల 1/8 ఇంటూ 44 అడుగుల 1 అంగుళము 5/8. ఇక్కడ 1/8 ఏంటి? 5/8 ఏంటి గురువుగారు అని చెప్పి మీరు అడగచ్చు. యాక్చువల్‌గా 29 అడుగుల 5 అంగుళాల 1/8 అంటే అర్థం ఏంటంటే 29 అడుగుల టేప్‌తో తీసుకోండి. స్టీల్ టేప్ వాడండి. తర్వాత 5 అంగుళాలు తీసుకోండి. తర్వాత 1/8 అంటే అర్థం ఏంటంటే తర్వాత అంగుళంలో 8 భాగాలుగా చేసి అంగుళాన్ని ఒక భాగాన్ని మాత్రమే ఈ మూల కొలత కలపమని అర్థం. అలాగే 44 అడుగుల 1 అంగుళము 5/8 అనేది మనం తీసుకునేటప్పుడు 44 అడుగులు కొలవండి. 1 అడుగు కొలత తీసుకోండి. తర్వాత అంగుళాన్ని 8 భాగాలు చేసి అందులో 5 భాగాలు మాత్రమే కలపాలి అని అర్థం అన్నమాట. అలాగే ఇంటి యొక్క నిష్పత్తులు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇక్కడ 1:1.5గా మనం తీసుకున్నాము. ఓకేనా? 1:1.5 అంటే ఇంటి యొక్క వెడల్పు 1 భాగంగా ఉంటే పొడుగు 1.5 భాగం ఉంటుంది. ఇది దేవాలయ రహస్యము. ఇది కామన్‌గా కట్టుకునేటటువంటి సామాన్య మనుషులకి వాడేటటువంటి ఇళ్ళకి కూడా మనం వాడొచ్చు. ఆలయం మానుష్యాలయం. మనుషులకు కూడా ఆ లెక్కలు వాడొచ్చు. ఏమి ఇబ్బంది పడబాకండి. ఆలయంలో వాడేది క్రియేట్ చేసేది స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. ఇంటికి మెటీరియలిస్టిక్ ఎనర్జీ క్రియేట్ చేస్తాం. అందువల్ల మళ్ళా ఆలయ వాస్తు అంటున్నారేంటి గురువుగారని మీరు ఇబ్బంది పడొద్దు. ఆయాదిగణం వాడేది పద్ధతి ఒకటే. అయితే ఎగ్జిక్యూషన్ చేసుకునే మండలిని బట్టి ఆ శక్తి తత్వం మారుతుందన్నమాట. సో, ఈ యొక్క వీడియోలో నేను మీకు మొత్తము గర్భం యొక్క కొలతలు, ప్లాట్ యొక్క కొలతలు, ఎంత సెట్ బ్యాక్స్ వదిలిపెట్టానో నేను తెలియజేశాను. ఓకేనా? మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏ సిద్ధాంతులు చెప్పనటువంటి విషయాలు నేను చక్కగా చెప్తాను. ఇది ఇంటి బయట నుంచి బయటికి మనం తీసుకున్నట్టు. వాస్తు పురుష మండలి బయట నుంచి బయటికి తీసుకున్నట్టు అర్థం అన్నమాట.
చాలా పద్ధతులుంటాయి. లోపల నుంచి లోపలికుంటుంది. మధ్య నుంచి మధ్యకుంటుంది. కానీ ఇక్కడ మీ శ్రేయస్సు కోరి మీరు ఈజీగా కట్టుకోవడానికి బయట నుంచి బయటకనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో, ఎంత ఎక్కువ మంది ఈ యొక్క ప్లాన్ ద్వారా ఉత్తేజితం చెంది తమ యొక్క కలని సాకారం చేసుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటూ 4వ వీడియోలో డైమెన్షన్‌కి సంబంధించినటువంటి అంటే అన్ని రూమ్ లేఅవుట్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకేనా?